ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నేటి దినానికి ప్రభు యొక్క పరిశుద్ధ వాక్యంలో నుండి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. ఆసక్తి ఉండి సమయం కుదిరిన వారు తప్పక ఈ వాక్య పఠనంలో పాల్గొనండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును. నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు. ఆయన కార్యము సంపూర్ణం. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయిన నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు. వారు కళంకులు, మూర్ఖత గల వక్ర వంశము, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము. తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. అన్ని జనుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, భాషాను, పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చెదను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడు వైదివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి. హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి. హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వం లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దీనిని చూచెను.
తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి. తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొను, పాతాళాగాధము వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును. పర్వతముల పునాదులను రౌలబెట్టును. వారికి ఆపదలను విస్తరింపజేసేదను. వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు. బురదలో ప్రాకు పాముల విషయమును మృగముల కోరలను వారి మీదికి రప్పించెదను. బయట ఖడ్గమును, లోపల భయమును, యవ్వనులను, కన్యకలను, శిశువులను, నెరసిన వెంట్రుకలు గల వారిని నశింపజేయును. వారిని దూరమునకు చెదరగొట్టేదను. వారి పేరు మనుషులలో లేకుండా చేసేదని అనుకొందును. వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో, ఇదంతయు యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకొందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు, ఇందుకు మన శత్రువులే తీర్పరు. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు వారి గెలలు చేదైనవి. వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషయము, నాగుపాముల క్రూర విషయము. ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా విరోధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారికి ఆధారము లేకపోవును, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును. యెహోవా చూచును, తన సేవకులను గూర్చి సంతాపపడును. నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యముల కురబును తిని, వారి పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలేమైరి? వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయం చేయవచ్చును. వారు మీకు శరణము కానీయుడి అని చెప్పును. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడనూ లేడు. నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొని ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను. నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిచ్చేదను. రక్తం చేత నా బాణములను మత్తిల్ల చేసేదను. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణం చేయుచున్నాను. జనములారా,
ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయను. తన విరోధులకు ప్రతీకారం చేయను. తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయను. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలులందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్రము వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొని వలనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరదు. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నేల యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదు, కాని నేను ఇశ్రాయేలీయులకిచ్చున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. ఈ మాట నాకు దేవుని వాక్యము సరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును చదవడానికి మీ అందరితో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించి తరుణాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ మీరందరూ బాగుండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ పరిశుద్ధ దినపు ఆరాధనలన్నీ ఘనముగా ప్రతి స్థలములో దేవుని మహిమార్థమై దేవుని భక్తుల యొక్క బిడ్డల క్రైస్తవ విశ్వాసుల యొక్క ఆత్మ సంబంధమైన జీవితము మేలుమలుపు తిరుగునట్లుగా ఆశీర్వాద భరితంగా ఉండునట్లుగా మనమందరము దేవుని స్తుతించి ఘనపరచుదాం. మనము మన పిల్లలను మన కుటుంబములను దేవునికి సమర్పించుకుందాం. అలాగున్న చేయుటకు దేవుని మెండైన కృప మనందరికీ నిరంతరము తోడైండును గాక. ఆమెన్. పరిశుద్ధ జీవం కలిగిన తండ్రి, ఈ వాక్యమును మీ విడలమైన మా అందరి హృదయాల్లో ఫలింప చేయము. దీన్ని అనుదినము చదివి మా మనసుల్లో దీన్ని గ్రహించుకుని ఆత్మలో ధ్యానించి నీ యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించుకుని ఈ లోకంలో నాయనా మేము స్వస్థ బుద్ధితో జీవించే భాగ్యము మాకును మా ప్రియులందరికీ మా కుటుంబంలోకి అనుగ్రహించమని మహిమయు ఘనతయు ప్రభావం నీకు ఆరోపిస్తూ చేస్తూ వచ్చిన మేళన్నిటికై వందనాలు చెల్లించి యేసు నామంలో ఈ ప్రార్థనా మనవులు మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మకు సహవాసము సన్నిధి మనకందరికీ నిరంతరము తోడై నడిపించి బలపరచును గాక. ఆమెన్. ప్రియులారా, దయచేసి ఈ యొక్క మాటలు మీరు వినండి, అలాగే సహోదరులకు దీన్ని షేర్ చేయండి. అందరం కూడా దేవుని వాక్యం విని చదివి గ్రహించుకొని ఆయనలో వర్ధిల్లుటకు దేవుని మెండైన కృప మనకు నిరంతరం తోడైండును గాక. ఆమెన్. Thank you and good night. You have a wonderful Lord's Day. Thank you. Praise the Lord.